హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ నెంబర్ 1763. ఈరోజు డేటు 1 ఆగస్ట్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో ముందైతే ఒక చిన్న లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు ఫాలో కొట్టండి. మీరు లైక్స్ ఎక్కువ కొడితేనే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. వీలైతే షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఫాలో కూడా కొట్టండి. లైక్స్ మాత్రం ఇంపార్టెంట్, లైక్స్ ఇంపార్టెంట్ బిగులు గుర్తుపెట్టుకోండి. అండ్ ముందైతే ఒక మంచి 4 డీల్స్ చెప్తాను. ఈరోజు పండగ చేసుకొని అన్ని సూపర్ డీల్స్ ఉన్నాయి. ఒకటి మీకు స్విగ్గీలో ఒక బజ్ టైం అని ఒకటి నడుస్తుంది. సో ఈ బజ్ గురించి ఆల్రెడీ మీకు మన గ్రూప్లో కూడా పెట్టాను, డీల్స్ ఛానల్లో కూడా. సో ఫస్ట్ మీరు ఆ బజ్ షేర్ చేస్తే, ఫస్ట్ 10 మెంబర్స్కి షేర్ చేస్తే అది ఆటోమేటిక్గా 5 రూపీస్ లెక్క వస్తాయి వాళ్ళకి. ఎట్ ద సేమ్ టైం మీరు అప్ టు ₹1000 ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ కాకపోతే ఇక్కడ మీరు ₹1000 ఎర్న్ ఏదైతే చేస్తారో, ఇవాళ ఒక ₹150 ఎర్న్ చేశారు, లేదంటే ఇవాళ ఒక ₹200 ఎర్న్ చేశారు. ఈ ఎర్న్ చేసినవి 3 రోజులు మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఈ డబ్బులు. మళ్ళీ ఆ 3 మీరు ఏదైతే ఎర్న్ చేస్తారో డబ్బులు, అవి మీరు స్విగ్గీలోనే వాడుకోవాలి. ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి. అది కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే మీరు ఎంత ఎర్న్ చేయాలి? మినిమమ్ ₹399 ఎర్న్ చేస్తేనే ఇవి కౌంట్ అవుతాయి. సో స్టిల్ ₹1000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకొని. సో అది ట్రై చేసుకోండి, మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు. ఇక రెండోది, మీకు స్టార్బక్స్లో మీకు ₹700 ఏదన్నా ఆర్డర్ చేసుకుంటే ₹300 క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ ఒకటి ఉంది. అది కూడా మీకు షేర్ చేశాను డీల్స్ ఛానల్‌లో. ఇలాంటి డీల్స్ ఛానల్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీరు కొంచెం యాక్టివ్‌గా ఉంటే ఇలాంటివి తెలుస్తుంటాయి. అది కూడా ఒకసారి ట్రై చేసుకోండి, ఇది కూడా వర్కౌట్ అవుద్ది. ఇక మూడోది, జొమాటో మీకు 3 మంత్స్ పాటు ₹1 వస్తుంది జొమాటో మెంబర్‌షిప్. సో ఇది గోల్డ్ మెంబర్‌షిప్. ఇది కూడా కావాలనుకుంటే చెక్ చేసుకొని కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇక నాలుగోది, బాష్ 8 కేఎస్ వాషింగ్ మిషన్ ఉంది. రెగ్యులర్‌గా మీకు 40,000 దాకా ఉండేది, అరౌండ్ 30,000కి వస్తుంది. కూపన్ ప్లస్ కార్డ్ ఆఫర్. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 4 ఆఫర్లు చెప్పాను, మంచి పండగ చేసుకోండి. ఏది నచ్చిందో కింద కామెంట్‌లో రాయండి. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఇక ఫస్ట్ న్యూస్ మీకు వాట్సాప్ నుంచి 2 ఉన్నాయి. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కాదు, వాట్సాప్ నుంచి 2 న్యూస్‌లు ఉన్నాయి యాక్చువల్‌గా. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే, ఇక మీద వాట్సాప్ వాళ్ళు మీకు పైన ఒక నోటిఫికేషన్ ఇస్తా ఉంటారు. ఏజ్ అడుగుతారనమాట. మీకు ఒకసారి ఇవ్వాల్సొస్తది. సో ఇది గవర్నమెంట్ వాళ్ళు మ్యాండేటరీ అని చెప్తున్నారు. గవర్నమెంట్ అడిగింది, మన ఇండియన్ గవర్నమెంట్ అడిగింది. సో మీరు ఖచ్చితంగా మీ ఏజ్ ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఏజ్ గ్రూప్ మనకి ఎవరు ఏం చేస్తున్నారనేది ఒక క్లారిటీ కోసం. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఏజ్ మీకెక్కడి నుంచి తీసుకుంటారు, నేను ఫేక్ రాస్తా అంటే కుదరదు. ఇది డిజిలాకర్ ఇలాంటి వాటితో టై అప్ చేస్తారట. సో అప్పుడు ఖచ్చితంగా మీకు మీ ఏజ్ అనేది కరెక్ట్‌గా అర్థమైపోద్ది. సో అది గుర్తుపెట్టుకొని, ఇది ఒక కొత్త ఫీచర్‌ని వీళ్ళు ప్రజెంట్‌గా కొంతమందికే రోల్ అవుట్ అవుతుంది. అందరికి కనిపిస్తుందో లేదో కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. నాకైతే ఇంకా కనిపించలేదు, ఎందుకంటే నా ఏజ్ అడగట్లేదు వాళ్ళెందుకు. సో ఎనీవేస్, ఇక రెండోది వాట్సాప్ కొత్తగా బిజినెస్ పీపుల్‌కి వస్తుంది యాక్చువల్‌గా. ఫోల్డర్ సిస్టమ్ తీసుకొస్తుంది. సో డిఫరెంట్ బిజినెస్‌లు చేస్తా ఉంటారు. డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. మీకు పైన చార్ట్స్ అన్‌రీడెడ్ ఉంటాయి కదా! అక్కడ మీరు డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకునేలాగా క్రియేట్ అని ఒక ఆప్షన్ తీసుకొస్తది. సో మీరు కావాలనుకుంటే పర్టిక్యులర్ మెంబర్స్‌లా క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇది ఒక కస్టమైజ్డ్ ఫోల్డర్స్ అనే ఆప్షన్‌ని బిజినెస్ పీపుల్ కోసం తీసుకొస్తుంది. ఇక మూడోదేంటంటే యాపిల్ నుంచి ఒక బిగ్ బాంబ్ ఏంటంటే, ఐఫోన్ 18 ప్రో సిరీస్ అనేది ఈసారి మన ఇండియాలో ₹20,000-30,000 ప్రైస్ హైక్ ఉంటది అని చెప్తున్నారు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం. సో గ్లోబల్‌గా కూడా ప్రైస్ హైక్ అనేది ఉంటుందంట. గ్లోబల్‌గా $250 నుంచి $300 పెరిగిద్దట. అది ఈవెన్ యూఎస్ఏలో గూడా. సో అలా పెరగడం వల్ల 20,000, 30,000 మన ఇండియాలో గూడా పెరుగుతుందని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో లాస్ట్ ఇయర్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అరౌండ్ 1,50,000కి లాంచ్ అయింది. అంటే ఈసారి మినిమమ్ 1,80,000 దాకా టచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనమాట. బేస్ మోడల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూడా మీకు ఒక బ్లాస్టింగ్ అప్డేటే. రీటైలర్స్ ఉంటారు కదా, స్మార్ట్ ఫోన్ రీటైలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫోన్ మేకర్స్ ఎవరున్నారు? సామ్‌సంగ్, ఒప్పో, వివో వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ మన ఇండియన్ గవర్నమెంట్‌ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఈఎంఐ ప్రాసెస్, నో కాస్ట్ ఈఎంఐ మెథడ్ అనేది కంప్లీట్‌గా తీసేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు నో కాస్ట్ ఈఎంఐ కనిపిస్తుంది గానీ, యాక్చువల్‌గా రీటైలర్స్ కట నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేసినందుకు ఏవైతే ఫిన్‌టెక్ బ్రాండ్స్ ఉంటాయి కదా! వీళ్ళు పర్టిక్యులర్ ఫైనాన్స్ బ్రాండ్స్‌తో కొలాబరేట్ అయ్యి ఈ నో కాస్ట్ ఈఎంఐ థియరీని తీసుకొస్తారు. సో వాళ్ళకి ఒక ఫోన్ మీద నియర్లీ 17-19% వీళ్ళు కమిషన్ ఇవ్వాల్సొస్తుందంట. అంటే పే చేయాల్సొస్తుంది. దెన్ ఓన్లీ వీళ్ళు నో కాస్ట్ ఈఎంఐ ఆ బ్యాంక్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయంట. సో మాకు ఇలా ఇవ్వడం వల్ల మేము ఫోన్‌ల ప్రైజ్‌లు ఎక్కువ పెట్టాల్సొస్తుంది. సో మీరలా తీసేస్తే మీకు ఫోన్‌లు అనేవి అఫోర్డబుల్‌గా దొరుకుతాయి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అయిద్దో తెలీదు. బట్ ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు హ్యాండిల్ చేయాల్సిన ఇష్యూ అనమాట. అది చూద్దాం మరి ఎలా ఉంటుందో. వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు ఇంకొక బ్రేకింగ్, అన్ని బాంబులే ఇవాళ. మామూలుగా ఉండవు, దిగుతాయి గట్టిగా. సో క్వాల్కామ్ నుంచి బాంబ్ ఇది. క్వాల్కామ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చిప్ ప్రైజెస్ అనేవి పెంచుతాం ఈసారి అని చెప్తున్నారు. ఇప్పుడు అప్‌కమింగ్ స్నాప్‌డ్రాగన్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఉంది కదా! లాంచ్ చేయబోతున్నారు. సెప్టెంబర్‌లోనేమో లాంచ్ అయ్యేదది. సో దీనికి ముందుగానే వీళ్ళు హింట్ ఇస్తున్నారు. ఈసారి చిప్ ప్రైజెస్ అనేవి హెవీగా పెరుగుతాయి అని చెప్పి. సో పెరిగినాయనుకోండి, ఆబ్వియస్‌గా ఏమైద్ది,
ఫోన్ల ప్రైస్ కూడా పెరుగుతాయి. అసలే కోతి ఆపై కళ్ళు తాగినట్టు అసలే రేట్లు పెరిగి చచ్చిపోతున్నాయి ఇప్పుడు. రూ. 10,000 దగ్గర లాంచ్ అవ్వాల్సిన ఫోన్ రూ. 25,000 దగ్గర లాంచ్ అవుతుంది. వీళ్ళిప్పుడు చిప్ ప్రైస్ పెంచారనుకోండి, ఇది ఆబ్వియస్‌గా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందనమాట. ఇవాళన్నీ బాంబులే ఉన్నాయి గదా! మామూలు బాంబులు గాదు. సో, ఎనీవేస్ ఇవాళ కొన్నే ఉన్నాయి. సాటర్‌డే గదా! కొంచెం డ్రై ఉంటది. బట్ అన్నీ గూడా బాంబులే ఉన్నాయి. సో, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. స్మెల్ రాకపోతే అదే మంచిది. లైక్ అయితే కొట్టండి. నచ్చితే లైక్ చేయండి. ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.